టాప్ న్యూస్. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో ఆనందోత్సవాలతో వేడుకలు జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు. సమాజంలోని బాధితుల పక్షాన్ని నిలబడి ప్రేమను పంచడం, అందరినీ సమాన దృష్టితో చూడడం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. అటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, క్షమాగుణాలను తన జీవిత సందేశంగా మానవాళికి అందించిన యేసుక్రీస్తు జన్మించిన పర్వదినం క్రిస్మస్ అని వివరించారు. ఈ పవిత్ర పండుగ తరుణంలో క్రైస్తవ మత ఆరాధులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సామాజిక విలువలు చైతన్యం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం ఎల్లప్పుడూ ఆచరణీయం. ప్రతి మనిషి ఎంతో కొంత పరోపకార గుణం అలవర్చుకోకపోతే జీవితానికి అర్థం ఉండదని క్రైస్తవం బోధిస్తోంది. ఈ క్రిస్మస్ పర్వదినాన దేశ ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో వెలసిల్లాలని కోరుతూ నా పక్షాన జనసేన శ్రేణుల తరపున మనసారా కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులపై ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. మీరు వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి ఆల్ ఇండియా సర్వీస్ పోటీ పరీక్షలు రాసి ఐఏఎస్, ఐపీఎస్ లుగా సెలెక్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుని ఇక్కడికి వచ్చారు. ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర నిర్మాణంలో పాలు పంచుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడి పౌరులతో మమేకమయ్యారు. మాది వేరే రాష్ట్రమనో, మా భాష వేరే అనో మీరెవరూ భావించాల్సిన అవసరం లేదు. మేమెవరం కూడా మిమ్మల్ని ఆ కోణంలో చూడడం లేదు. ఎలాంటి వివక్ష చూపించడం లేదు. మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి, ప్రజల మనసులు గెలవండి అని పేర్కొన్నారు. తనకు పెదకూరపాడు, గజపతి నగరం, అమలాపురం నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ పార్టీలో చేరారు. వీరికి టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నవారే టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు. ఓటమి ఖాయమని జగన్ కు అర్థమైందని వ్యాఖ్యానించారు. ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తి సీఎంగా పనికిరానని అన్నారు. తాను 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశానని, 28 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని, అందరి ఆశీస్సులతో రాష్ట్రానికి, తెలుగు జాతికి మంచి పేరు, గౌరవం తీసుకువచ్చానని తప్ప ఎప్పుడు అపఖ్యాతి తీసుకురాలేదని అన్నారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అరాచకాలమయం చేశారని మండిపడ్డారు. ఇలాంటివి చూస్తుంటే మనసు కలిచివేస్తుందని, ఒక్కోసారి రాష్ట్రం పరిస్థితి తలుచుకుంటే రాత్రి నిద్ర కూడా పట్టదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ ఇస్తే 4 సంవత్సరాల 9 నెలల పాటు బాధపడాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు. చివరికి దేవుడే దిక్కు అనే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. కానీ మన తలరాతను తిరగరాసే శక్తి మన చేతుల్లోనే ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు. కృష్ణా నదికి అడ్డంగా రోడ్డు వేశాడు ఆ పెద్ద బ్రహ్మాండమైన ఎమ్మెల్యే. ఆయనకి సన్మానం చేయాలి మనందరం కలిసి. నదికి అడ్డ మధ్యలో రోడ్డు వేసి మామూలుగా రోడ్లు వేయలేకపోతున్నాం, కానీ ఇసుక మాఫియా నదికి అడ్డంగానే రోడ్డు వేసి చూశారు కదా, బ్రహ్మాండంగా వేశాడు. ఆయనకి ఇవ్వాలి బిరుదు ఇవ్వాలి. ఇప్పుడు మనం పెద్ద బిరుదు ఇవ్వాలి, సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే. ఇంకా ఆయన మార్చలా, ఎప్పుడు మారుస్తాడో నాకు తెలియదు. అంటే ముఖ్యమంత్రికి బినామీ ఆయన. మొత్తం 2 జిల్లాల్లో
ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు. సినిమా అయిపోయింది, అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా? ఎవరిని మార్చాలి? ఒక ఛాన్స్ అన్నాడు. పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని, ఒక రైతుని, ఒక ఆటో డ్రైవర్ని, ఒక మహిళని, ఒక నిరుద్యోగిని మీకైనా లాభం జరిగిందా తమ్ముళ్ళు? చెప్పమని వాళ్ళని అడుగుతున్నా. మళ్ళా మద్యపాన నిషేధం పెడతా, పెట్టిన తర్వాతనే మీ ఓటు అడుగుతా, ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటే వేయద్దు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మద్యపాన నిషేధం దేవుడి కరుగు కానీ అన్ని నాసిరకం బ్రాండ్లు. మీ జీవితాలతో ఆడుకున్నాడు. లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలని మంది చంపేశాడు. ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు. దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు, అన్ని స్పెషల్ బ్రాండ్లు. అవునా కాదా? భూములు ఉన్నాయి. ఇప్పుడేం చేశాడు? 25 ఏళ్ళు లిక్కర పైన అప్పు తెచ్చాడు. తెచ్చాడా లేదా? అంటే అప్పుడు ఓటు అడగనున్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే రోజు తాకపోతే మీ ఏమో మా గుర్తుపెట్టుకోండి, మీ భర్తలు తాకపోతే, మీ పిల్లలు తాకపోతే బలవంతంగా తాగిస్తారు, గుర్తుపెట్టుకోండి. అది ఏం చేసే పని. వ్యక్తుల పైన కాదు, సమస్యల పైన నా పోరాటం. అందుకే నేను ఎప్పుడు కూడా వ్యక్తులపైన నా జీవితంలో ఎప్పుడు పోరాటం చేయలేదు. కానీ సమస్యల పైన ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా నేను సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడే సమస్య ఉండదు. అయితే మీరందరూ ఏంటంటే ఇన్ని జరిగినా మాకెందుకులే, బయట వస్తే మా మీద ఒక కేసు పెడతారు అనే పరిస్థితికి వచ్చారు. కేసులు పెడతారని మీరు బయట రాకపోతే, నిర్మోహమాటంగా మాట్లాడకపోతే జరగబోయేది ఏంటంటే మీరే మీ మరణ శాసనాన్ని రాసుకుంటున్నారు తమ్ముళ్ళు, ఆడబిడ్డలు. మీరు గుర్తుపెట్టుకోవాలి, రేపు జరిగే ఎన్నికలు 5 కోట్ల ప్రజానీకానికి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగే ఎన్నికలు తప్ప నా ఒక్కడి కోసమో జనసేన కోసం ఇంకొకరికి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా? 5 కోట్ల మంది తెలంగాణ, వేరే రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు బాగానే సెటిల్ అవుతున్నారు. తెలంగాణలో కూడా ప్రభుత్వాలు మారాయి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి నిరోధించలేదు. ఆ రోజు నేను చూపించిన దారి ఏదైతే ఫౌండేషన్ వేసామో దాన్ని కొనసాగించే పరిస్థితికి వచ్చారు. దానికి గర్వపడుతున్నా. ఇక్కడేమైంది? అమరావతి మొత్తం పోయిందా లేదా? ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి విధ్వంసం అయిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనందరం కలుద్దాం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా కోరుతున్నా, మళ్ళీ మనం అందరం కలిసి రేపు జరిగే ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. ఈరోజు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. 40 సంవత్సరాల్లో 10-12 మంది ముఖ్యమంత్రులు చూశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగు జాతిలో. అది కూడా గర్వకారణం నాకు. అది నా గొప్ప కాదు, మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు అవన్నీ. ఇప్పుడు కూడా అపోజిషన్ పార్టీల మీద దాడి చేయాలనో నష్టపరచాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా పోరాటం సమస్యల పైన, మీ భవిష్యత్తు పైన పోరాడాను. తెలుగువారు ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. బాగానే ఉంది. వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి?
కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు తిరిగి? పన్నులు పెంచి విపరీతంగా చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు? అందుకే నేను ఒక మాట అన్నాను, మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు, మార్చవలసింది ఎవరిని? మార్చవలసింది ఎవరిని? ఈ సమస్యకు మూల కారణం ఎవరని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ విషయం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గాడి వద్ద తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు కూడా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎంతో పాటు నివాళులు అర్పించిన వారిలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం జగన్ నివాళులు అర్పించిన అనంతరం ఇడుపులపాయ ప్రార్థనా మందిరంలో ప్రార్థనలకు హాజరయ్యారు. సింహాద్రిపురంలో పర్యటించి వివిధ ప్రారంభోత్సవాలకు హాజరు కానున్నారు. సీఎం జగన్ ప్రతి ఏడాది క్రిస్మస్ కు ఇడుపులపాయ వస్తారని తెలిసిందే. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే ప్రార్థనలకు హాజరు కానున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల ప్రగతిపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా తెలంగాణ భవన్లో ఆదివారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అప్పు కేవలం 3.17 లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం అప్పులను ఎక్కువ చేసి చూపిస్తోందని ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తమను బుధానం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని ఇదే కాంగ్రెస్ నేతలు విధ్వంసం చేశారని ఆరోపించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించిన బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. శ్వేతపత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత? వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 3 లక్షల, వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు, ఎఫ్ఆర్బిఎం పరిమితిలో ఉన్న అప్పులు కేవలం 3,89,673 కోట్లు. 3,89,673 కోట్లు. అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు, పాత అప్పు ఆనాడు 2013-14లో వాళ్ళు దిగిపోయే నాటికి ఉన్న అప్పులు 72,658 కోట్లు. ఇక్కడ ఒక్క మాట కీలకం, దయచేసి మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇక్కడ దయచేసి మీ అందరినీ కూడా ప్రార్థించేది, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాకు 2013-14లో ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిపోయింది 72,658 కోట్లు. వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల మేము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు 3,89,000 చేసిన అప్పు ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల ఎంత అంటే 389 మైనస్ 72,658 తీసుకుంటే 3,17,015 కోట్లు మాత్రమే. కానీ దాని ఎంత బుకాయింపు అంటే ఈ 3,17,000 కోట్లను 6,71,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు డొల్లా అని నేను అంటున్నా అంటే ఇందులో ప్రభుత్వ గ్యారంటీ ఉన్నాయి 1,27,208 కోట్లు ఉన్నాయి. స్పెషల్ పర్పస్ వెహికల్స్ గా డైరెక్ట్ గా హైపోతకేషన్తో, అంటే ఉదాహరణకి విద్యుత్ సంస్థలు ఉంటాయి, భద్రాద్రి అనే ప్రాజెక్టు కట్టాలా, యాదాద్రి అనే ప్రాజెక్టు కట్టాలా, భద్రాద్రి కట్టాలన్నా యాదాద్రి కట్టాలన్నా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండానే సెల్ఫ్ హైపోతకేషన్, అంటే ఇప్పుడు ఎట్లాంటి ఉదాహరణకు మీరు కారు కొనుక్కుంటారు, కొన్ని కార్ల మీద చూస్తూ ఉంటారు మీరు తిరుగుతున్నప్పుడు, హైపోతకేటెడ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. అంటే ఏంటిది, మీరు కనుక ఆ అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం, దానికి ఆడికాడికే సరిపోతుందని అర్థం. వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం, దానికి ఆడికాడికే సరిపోతుందని అర్థం. ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి 1,27,000 కోట్లు అయితే, ప్రభుత్వ హామీ లేని రుణాలు 59,000 కోట్లు అయితే, స్పెషల్ పర్పస్ వెహికల్స్ 1,18,557 కోట్లు అయితే, ఈ మూడింటిని కూడా కలిపి ఈ 389కి కలిపి మొత్తం 6,71,000 కోట్లుగా చూపెట్టే ప్రయత్నం, ఒక దివాలాకోరు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. నేను రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏమంటే, మేము మొన్న డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. వాళ్ళు చెప్తున్నట్టు 6,71,000 కోట్లు కాదు. ఇది శుద్ధ తప్పు, శుద్ధ అబద్ధం, ఇది అవాస్తవం. దయచేసి ప్రజలు గ్రహించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే
తమ సొంత పరపతితో కట్టుకునే అప్పు వివిధ సంస్థలు, అది విద్యుత్ సంస్థలు కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు 3,05,179 కోట్లు సొంత పరపతితో కట్టుకునేది. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పాలి మీకు. ఈ ప్రభుత్వం ఎంత దివాలాకోరు ప్రభుత్వం అని చెప్పడానికి నేను చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 56,000 కోట్ల అప్పులున్నాయి చెప్పింది. 56,000 కోట్ల అప్పుల పాలైపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని చెప్పినారు. ఇది ఈరోజు ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే తాత్కాలిక క్యాష్ క్రెడిట్ లిమిట్స్ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు సేకరించేది ధాన్యం, ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు, వచ్చిన పైసలు వాళ్ళు సేకరించేది ధాన్యం, ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు, వచ్చిన పైసలు వచ్చినట్టు మళ్ళీ ఒక రొటేషన్ సిస్టంలో కట్టుకుంటూ పోతూ ఉంటారు. ఇవాళ ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వెబ్సైట్ చూపెడుతున్న ప్రకారం వాళ్లకు ఈ రోజు ఈ నిమిషానికున్న క్యాష్ క్రెడిట్ లిమిట్ శాంక్షన్ 24,600 కోట్లు మాత్రమే. 4 రోజుల కింద ప్రభుత్వం చెప్పింది 56,000 కోట్ల అప్పులున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ వాస్తవం ఒక చిత్రం ఏంటంటే అది క్యాష్ క్రెడిట్ లిమిట్స్. అవి అంటే ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 56,000 కోట్ల అప్పు ఉందని ప్రభుత్వం చెప్తోంది. కానీ వాస్తవం ఏంది అంటే అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర 30,000 కోట్ల విలువ చేసే ధాన్యం వాళ్ళ దగ్గర. సినిమా రంగంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా క్రీడా రంగంలోనూ అడుగుపెట్టారు. గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడం కోసం కొత్త వెంచర్ ను ప్రారంభించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ జట్టును కొనుగోలు చేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ టీం కు యజమానిగా మారినందుకు సంతోషంగా ఉంది. ప్రతిభ సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం, గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ టీంలో భాగం కావాలని భావించే ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోవాలంటూ రామ్ చరణ్ ఓ లింక్ ను కూడా షేర్ చేశారు. కాగా ముంబై జట్టుకు అమితాబ్ బచ్చన్, బెంగళూరు టీంకు హృతిక్ రోషన్, జమ్మూ కాశ్మీర్ టీంకు అక్షయ్ కుమార్ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. వర్తమాన క్రికెట్ ఆటగాళ్లకు గుర్తింపు కల్పించేందుకు, కొత్త టాలెంట్ ను వెలికితీసేందుకు ఈ టోర్నీ ఉపయోగపడుతుందని భారత మాజీ సెలెక్టర్, ఐఎస్పీఎల్ సెలక్షన్ కమిటీ హెడ్ జతిన్ పరాంజపే గతంలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఓ పేద విద్యార్థినికి చేయూతనందించారు. ఖమ్మం జిల్లా ఎల్లందు పట్టణానికి చెందిన అన్నపూర్ణ ఓ పేద మహిళ కుమార్తెను చదివించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ కేటీఆర్ ను కలవడానికి ఆమె హైదరాబాద్ వచ్చారు. అన్నపూర్ణ పరిస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్ చలించిపోయారు. ఆమె కుమార్తెకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు అన్నపూర్ణకు సొంతంగా 1,00,000 అందించారు. కుమార్తెను బాగా చదివించాలని సూచించారు. కేటీఆర్ నుంచి ఆర్థిక సాయం అందుకున్న అన్నపూర్ణ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. నేపథ్యంలో 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ సిద్దమైంది. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరాలు తెలిపారు. 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు. ముందుగా ఈ దరఖాస్తులను ప్రజలకు అందిస్తామని, ఆపై వాటిని డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందని వివరించారు. గ్రామ సభల్లో ఈ దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తులు సమర్పించిన వారికి అధికారులు ఒక రసీదు ఇస్తారని పొంగులేటి చెప్పారు. అధికారులు ఆ దరఖాస్తులు పరిశీలించి వారు ఏ పథకాలకు అర్హులో నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఓ ప్రాంతంలో కేవలం 10 ఇళ్లు ఉన్నా సరే అధికారులు అక్కడికి వెళ్లి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించామని పొంగులేటి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణికం ఠాకూర్ ను నియమించింది. మాణికం ఠాకూర్ కు అండమాన్ అండ్ నికోబార్ దీవుల కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించింది. ఇక దీపదాస్ ముండ్లిని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రే వ్యవహరించారు. అటు కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జిగా రణదీప్ సింగ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా ఇన్ఛార్జిగా డాక్టర్ అజయ్ కుమార్ లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. భారత రెజ్లింగ్ సమైక్య నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడో లేదో భారత రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం తెలిసిందే. సాక్షి మాలిక్ లెగ్జింగ్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించగా, బజరంగ్ పునియా తన పద్మశ్రీ పథకాన్ని తిరిగి ఇచ్చేసినట్లు ప్రకటించారు. గతంలో భారత రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడిగా వ్యవహరించి మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు సంజయ్ సింగ్ సన్నిహితుడు కావడమే దీనంతటికీ కారణం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమైక్యలో నూతనంగా ఎన్నికైన
సంజయ్ సింగ్ కార్యవర్గాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నూతన కార్యవర్గం నిబంధనలు పాటించడంలో విఫలమైందని ఆరోపించింది. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లకు చేరుతుందని ముందు నుంచే చెబుతున్నామని, అయితే ఆయన దాన్ని మించి 11 లక్షల కోట్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుగా తీసుకున్నాడని, వాటిని ఏం చేశాడో చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అరాచకం రాజ్యం ఏలుతుందా అనే అంశంపై ఆదివారం నాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, రుణగ్రస్తం చేశారని కొందరు అంటున్నారని చెప్పారు. తాము మాత్రం అసలు అప్పు చేసిన సొమ్ముని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ కన్నా తాము ఎక్కువగా అప్పు చేశామని, తాము అప్పు చేసిన పైసలను సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేశామని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. మొన్న ఒక నలుగురు పార్లమెంట్లకు చొచ్చుకు వెళ్లి బీజేపీ పార్లమెంట్ సభ్యుని యొక్క రికమెండేషన్ లెటర్తో వారు లోపలికి వెళ్ళి అక్కడ హంగామా సృష్టించారు. దానిపైన బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీల ప్రతినిధులుగా, ఎంపీలుగా పార్లమెంట్లోకే చొచ్చుకు వచ్చారు. దీనిపైన హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఇదేమైనా నేరమా అని అడుగుతా ఉన్నా, ఇదేమైనా జాతి వ్యతిరేక చర్యనా అని నేను అడుగుతా ఉన్నా. పార్లమెంట్లోకి వారు ఏ రకంగా ప్రవేశించారు, ఎందుకు జరిగింది, దానిపైన ఒక స్టేట్మెంట్ ఇవ్వమని కోరితే స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యతాయుత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలా, ప్రైమ్ మినిస్టర్ దానిపైన స్టేట్మెంట్ ఇవ్వాలా, బయట మాట్లాడుతూ ఉన్నారు. మీరు హౌస్లో స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడంలా? స్టేట్మెంట్ ఇవ్వకపోగా దఫాలుగా 146 మంది పార్లమెంట్ సభ్యులను వారు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే పార్లమెంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడానికి అవకాశం లేకుండా చేసి వాళ్ళందరినీ కూడా పార్లమెంట్ గెంటివేసి 18 బిల్లులు ఏకపక్షంగా పాస్ చేసుకున్నారు. 18 బిల్లులు, అందులో కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ కూడా ఉన్నాయి. అంటే దానిపై ఎలాంటి చర్చ లేదు, ప్రతిపక్షాల సలహాలు లేదు, వాళ్ళ సూచనలు తీసుకోలేదు. ఏకపక్షంగా 18 బిల్లులు పాస్ చేసుకున్నారు. పైగా వాళ్ళు ఎంత బాధ్యతారహితంగా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారంటే, మీరు కావాల్సిన కోర్టుకు పోండి అని చెప్తున్నారు. మేము బిల్లులు పాస్ చేశాం, ప్రతిపక్షాలకు ఆ బిల్లులు నచ్చకపోతే మీరు కోర్టుకు పోండి అని చెప్తా ఉన్నారంటే పార్లమెంట్ను మీరు అగౌరవపరుస్తూ ఉన్నారు. పార్లమెంటుకున్న ప్రత్యేకమైన ప్రాధాన్యతను తుంగలో దొక్కుతూ ఉన్నారు. పార్లమెంట్ సభ్యుల యొక్క రక్షణను గాలికి వదిలేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇది అత్యంత ప్రజాస్వామిక సంస్థలపైన దాడిది. దీన్ని అందరూ కూడా ఖండించాలి. మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు కూడా ఖండించాలి. వాళ్ళ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్నీ చూస్తూ ఉన్నారు, మౌనం వహిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే, ఎందుకంటే వారు మోడీకి జిందాబాద్ అంటూ ఉన్నారు. మోడీని వేణువల్ల పొగుడుతూ ఉన్నాడు విజయసాయిరెడ్డి. ఆయన ఏం చేసినా ఈయనకు బాగా కనపడతా ఉంది. కాబట్టి ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకా మాట్లాడం. కానీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ఇక్కడ అసెంబ్లీలో ప్రజాస్వామ్యం లేదని మొత్తుకుంటున్న పార్టీ ఇవాళ పార్లమెంట్లో జరిగిన ఘటనలపైన తెలుగుదేశం పార్టీ స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఢిల్లీలో జరుగుతుంది, రేపు అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, ఆంధ్రదేశంలో కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఆంధ్రదేశంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తూ ఉన్నాం. ఎంత అధ్వానంగా, ఎంత అప్రజాస్వామిక. సాధారణంగా పెద్ద పులి అనగానే మన కళ్ల ముందు ఓ రూపం మెదులుతుంది. పసుపు, నలుపు రంగుల చారాలతో ఓ గంభీరమైన రూపం కదలాడుతుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ వీడియోలోని పులి నల్లగా ఉంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. భారతదేశంలో నల్ల పులులు అంటూ పర్వీన్ ఈ వీడియోను పంచుకున్నారు. ఒడిశాలోని సిమిలిపాల్ అడవుల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ వీడియో రికార్డైంది. సిమిలిపాల్లో నల్ల రంగులో కనిపించే ఈ పులులు సూడో మెలానిస్టిక్ పులులు. జన్యు పరివర్తన కారణంగా ఆ పులులు అలా ఉంటాయి. అవి చాలా అరుదైనవని, అందమైనవని పర్వీన్ పేర్కొన్నారు.
కాగా భారత్ లో తొలిసారి 1993 జూన్ 21న నల్లపులిని కనుగొన్నారు. పొడగల గ్రామానికి చెందిన సల్కు అనే యువకుడు ఆత్మరక్షణ కోసం బాణాలతో ఒక నల్లపులిని చంపాడు. అరుదైన జన్యు పరివర్తన కారణంగా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. రంగు తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ పెద్ద పులుల తరహాలోనే ఉంటాయి. కాగా పర్వీన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.